మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగిసింది. ఉత్సవాలకు లక్షల్లో భక్తులు తరలి వస్తారని తెలిసినా అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. తెలంగాణ కుంభమేళాగా పేరున్న ఉత్సవాల్లో పారిశుద్ధ్య లోపం, ట్రాఫిక్, రవాణా, దర్శనాలు వంటివి ప్రతిసారి తలెత్తే సమస్యలే. అయినా అధికారులు గత అనుభవాలను గుణపాఠాలుగా తీసుకొని పరిష్కరించాల్సింది పోయి మరింత జటిలం చేయడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. వేలాది మంది అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్న సౌకర్యాలు, ఏర్పాట్లపై భక్తులు పెదవి విరిచారు. మేడారం మేళా సమస్యలకు ప్రధాన కారణమేంటి? గతంలో పనిచేసి అనుభవం ఉన్న అధికారులను పక్కన పెట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగించడంతోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తాయా? మేడారం జాతరలో లోటుపాట్లు, భక్తుల అసంతృప్తి ఇక్కట్లపై ఇన్సైడ్ స్టోరీ. నమ్మకమే కోట్లాది మందిని అడవి వైపు నడిపించే మహాజాతర మేడారం. ఇక్కడ వీర వనితలే దేవతలుగా పూజ అందుకుంటారు. అందుకే గుడి లేదు, గోపురం లేదు, అర్చన, అభిషేకాలు, వేద మంత్రోచ్చరణలు ఉండవు. అసలు దేవతామూర్తులకు రూపమే లేదు. అడవి పల్లెలోని ఓ చోట ఏర్పాటు చేసిన కర్రలనే దేవతలుగా కొలిచే నమ్మకం. ఆ నమ్మకమే కోట్లాది మంది భక్తులను మేడారం వైపు నడిపిస్తోంది. ఒకప్పుడు ఎద్దుల బండ్లు కట్టుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు మేడారం తరలివచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించుకునేవారు. అది క్రమంగా మారిపోయింది. ఇప్పుడు హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల వారు మేడారం జాతరకు వస్తున్న క్రమంలో ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతోంది. 2 ఏళ్లకొకసారి జరిగే ఈ జాతరలో కోరిన కోర్కెలు తీరిన వారు మొక్కులు చెల్లించుకుంటే కొత్తగా వచ్చిన వారు తమ కోరికలను వనదేవతల ముందు పెడతారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మేడారం జాతరకు ప్రభుత్వం 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈసారి మహాజాతర ఏర్పాట్లతో పాటు ఇక్కడ ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరిగాయి. ప్రభుత్వం 251 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో 150 కోట్ల రూపాయలు జాతర ఏర్పాట్లకు ఖర్చయ్యాయి. మిగిలిన 101 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేశారు. గద్దెలను విస్తరించి పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను మార్చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న మహాజాతర ఏర్పాట్లలో ఈసారి అధికార యంత్రాంగం తీరుపై భక్తులు పెదవి విరిచారు. సరైన కనీస సౌకర్యాలు కల్పించలేదు. తాగునీరు, మరుగుదొడ్లు చాలక అవస్థలు పడ్డారు. తాగునీరు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు భక్తులను నిలువునా దోచుకున్నారు. అటు మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుస్తులు మార్చుకునే గదులకు ఏర్పాటు చేసిన రేకులు నేలను ఆనుకుని లేకపోవటం, కింద మెట్లు ఉండటంతో మహిళలు చెప్పుకోలేని పరిస్థితిని అనుభవించారు. ఏవి ఎక్కడ ఉన్నాయో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు క్షణాల్లో వాట్సాప్ సేవలు అంటూ ఓ నెంబర్ ఇచ్చారు జిల్లా కలెక్టర్. కానీ అసలు సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్న అంశంపై ధ్యాస పెట్టలేదు. దీంతో ఫోన్లు పనిచేయక జనాలు ఇబ్బందులు పడ్డారు. ఇక జాతరలో తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ఇక క్యూలైన్ల ఏర్పాటులో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 4 రోజుల్లో 2 కోట్ల మంది దర్శించుకుంటారని చెప్పిన యంత్రాంగం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో రోడ్డు పై వరకు క్యూలైన్లు లేకపోవడంతో గుడి ముందు నుంచి హరిత హోటల్ వరకు రద్దీ పెరిగింది. భక్తుల తోపులాటలో పలు షాపులు ధ్వంసమయ్యాయి. వీఐపీ, వీవీఐపీ పాసులు పరిమితంగానే పంపిణీ చేసినా వారికి ఆ మేరకు ఏర్పాట్లు చేయకపోవడంతో సాధారణ క్యూలైన్లలోనే పంపించడం ఘర్షణకు దారితీసింది. దీంతో వీవీఐపీ పాసులున్న వారు పోలీసులను నిలదీయడంతో లాఠీచార్జ్ చేశారు. అటు హిజ్రాలు, శివసత్తులు ప్రధాన గేటు దగ్గర పలుమార్లు ఆందోళనకు దిగారు. తాము ఎప్పుడూ ప్రధాన గేటు నుంచే లోపలికి వెళతామని, ఈసారి అవకాశం కల్పించాలని వేడుకున్నా పోలీసులు వినకపోవడంతో కొందరు హిజ్రాలు ప్రధాన ద్వారం దూకి ప్రవేశించారు. ఇక శివసత్తులు పోలీసులపై పసుపు కుంకుమ చల్లి శాపనార్థాలు పెట్టారు. మహాజాతరకు ప్రధాన ప్రజా రవాణా ఆర్టీసీ. బస్సుల ద్వారానే 80% మంది అమ్మల దర్శనానికి వస్తారని అధికారులకు తెలుసు. కానీ ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపోవడంతో భక్తులు గంటల తరబడి బస్సుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో అందరూ వేదన అనుభవించి ఇవే ఏర్పాట్లంటూ నిట్టూర్చారు. ఆర్టీసీ బస్సులు వెళ్లే మార్గంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీలు తమ అనుచర గణంతో భారీ కాన్వాయ్తో రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఒక్కో నేత 30 నుంచి 50 కార్లలో తమ పరివారంతో కలిసి రావటాన్ని పోలీసులు ఏమాత్రం కట్టడి చేయలేకపోవటం విమర్శలకు తావిచ్చింది. వీవీఐపీ, వీఐపీ పాసులు ఇచ్చిన వారిపై ప్రతాపం చూపిన పోలీసులు ఏ పాసులు లేకుండా కాన్వాయ్, మంది మార్బలంతో వచ్చిన అధికార, ప్రతిపక్ష నేతలను నియంత్రించకపోవటం విమర్శలకు తావిచ్చింది. అందుకే ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది.
తాడ్వాయి నుంచి మేడారం వరకు 15 కిలోమీటర్ల మేర 8 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో సాధారణ జనానికి చుక్కలు కనిపించాయి. ఇలాంటి చిక్కులు గతంలో ఇంతలా లేవని చర్చించుకున్నారు. దీనికి తోడు మేడారం తాత్కాలిక బస్టాండ్లో మరుగుదొడ్లు మినహా తాగునీరు, తాత్కాలిక టెంట్లు వంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహోదాగ్రులైన భక్తులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారంటే కోపం ఎంతలా కట్టలు తెంచుకుందో అర్థం చేసుకోవచ్చు. మేడారం మేళాకు వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేందుకు బస్సులు లేక అల్లాడిపోయారు. గతంలో అనుభవం ఉన్న అధికారులకు కాకుండా కొత్తవారికి ట్రాఫిక్ బాధ్యతలు అప్పగించడంతో ఇలాంటి సమస్యలు తలెత్తాయి. సమ్మక్క గద్దెలపైకి వచ్చిన రోజు రోడ్లపై వేలాది మంది గుమిగూడారు. అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాన్వాయ్ అప్పుడే రావడంతో కోపోద్రిక్తులైన భక్తులు అడ్లూరి కాన్వాయ్లోని ఓ వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మేడారం తిరునాళ్లు అంటేనే భక్తులు యాటా, కోడి ముక్కులు చెల్లించుకుంటారు. జంతు బలులతో పాటు మాంసం వండుకుని తినే క్రమంలో వ్యర్థాలను పడేస్తారు. ఇలా జరుగుతుందని అధికారులకు తెలుసు. అయినా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసే ఏర్పాట్లు చేయకపోవటం విమర్శలకు తావిచ్చింది. జాతరలో పారిశుద్ధ్యం ముఖ్యం. అయినా అధికారులు దీనిని విస్మరించారు. రోడ్లపై పారేసిన పారిశుద్ధ్య కార్మికులు జంతు వ్యర్థాలను తొలగించకపోవడంతో ముక్కుపుటాలు బద్దలయ్యేలా దుర్గంధం వ్యాపించి భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. కొందరైతే ఎందుకొచ్చాన్రా బాబు అంటూ నిట్టూర్చుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యలతో కొందరు అనారోగ్యం పాలయ్యారు. ఇక రోడ్లు విస్తరించినా దుమ్ము, ధూళి ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాటు చేయకపోవడంతో భక్తుల అవస్థలు పడ్డారు. అవి ఊపిరితిత్తుల్లోకి చేరటంతో ఆస్తమా రోగులు తాత్కాలిక ఆసుపత్రిలో చేరారు. తిరునాళ్లలో అధికారులు, సిబ్బందికి కొదవలేదు. 21 ప్రభుత్వ శాఖల నుంచి 42,000 మందికి పైగా సిబ్బంది, అధికారులు విధులు నిర్వహించారు. వారికి వసతి ఏర్పాట్లు, ఇతరత్రా ఖర్చులకు లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించారు. కానీ ఇంతమంది ఉన్నా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారు. ఇక ప్రభుత్వం తరపున అన్నీ తానే నడిపించిన మంత్రి సీతక్క జాతర విజయవంతం అయిందని చెప్పారు. ప్రతిసారి జరిగే ఉత్సవాల్లో ఇవే సమస్యలు తలెత్తుతున్నా అధికారులు వాటి నుంచి గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు కనిపించటం లేదు. మొత్తంగా మేడారం జాతర జరిగిన తీరును పరిశీలిస్తే పని పాతరబెట్టి గంప జాతరకు పోయినట్టు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులను వదిలేసి అనవసరమైన వాటి కోసం సమయం, డబ్బును వృధా చేశారన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే జాతరకైనా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.